అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. రామాయణ గాథ అనేటటువంటి ఎపిసోడ్ నేను చేస్తున్నాను. అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకు ముందు ఎపిసోడ్‌లో రత్నాకరుడు అంటే వాల్మీకి ముందు ఉన్నటువంటి పేరనమాట అది. ముందు రోజుల్లో ఉన్న పేరు. వాల్మీకి రత్నాకరుడు తన పాపాన్ని పంచుకుంటారా అని తన కుటుంబ సభ్యుల్ని అడిగితే వారంతా నీ పాపాలు మేము పంచుకోం, మాకు సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు రత్నాకరుడు నారద మహర్షి కాళ్ళ మీద పడి నన్ను విముక్తుని చేయండి స్వామి అని దీనంగా వేడుకున్నాడు. అప్పుడు నారద మహర్షి ఆ బోయవానికి భక్తి మార్గాన్ని ఉపదేశించారు. అదేమిటంటే మరా 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 అనే 2 అక్షరాల మంత్రాన్ని బోధించి తపస్సు చేయమని ఆదేశించారు నారద మహర్షి. అప్పటి నుంచి రత్నాకరుడు నైమిషారణ్యంలో మరా మరా అనే నామాన్ని వేగంగా జపిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. అతి వేగంగా చెప్పడం వల్ల ఈ మరా మరా అనే నామం క్రమక్రమంగా అది ఏమైపోయిందంటే రామగా మారిపోయింది, రామనామస్వరం అయిపోయింది. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సులో నిమగ్నమైపోయినటువంటి రత్నాకరుడు అతని శరీరంపై మట్టి మొత్తంగా పేరుకుపోయింది. అనగా వాల్మీకి అయిపోయి అంటే ఒక పుట్టలాగా అయిపోయి ఆ పుట్టలో వచ్చి ఆయన కనపడకుండా ఆయనకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత మళ్ళీ అదే దారిని వచ్చినటువంటి నారద మహర్షి రత్నాకరుడి యొక్క దివ్యమైన తపోదీక్షకు మెచ్చి ఆయన్ని వాల్మీకి నుంచి బయటకు తీసి అనగా పుట్టలోంచి బయటకు రప్పించి నువ్వు ఇంతవరకు రత్నాకరుడుగా నామంతో ఉన్నావు, ఇక నుంచి ఇది కొత్త జన్మ, నీకు వాల్మీకిగా అందరి చేత పిలువబడతావు, లోక కళ్యాణం కోసం అత్యంత గొప్ప కావ్యాన్ని ప్రపంచానికి నువ్వు అందిస్తావు అని వాల్మీకి అయిన తర్వాత వాల్మీకి యొక్క దుర్భరమైనటువంటి దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వాల్మీకి కుటుంబానికి కావలసినంత ధనధాన్యాలు ఇచ్చి నారద మహర్షి వాళ్ళని సంతోషింపజేశారు. అన్ని చెప్పి ఆయన అదృశ్యమయ్యారు నారద మహర్షి. నాటి నుంచి ఆ దారి దోపిడీ దొంగ వాల్మీకి మహర్షిగా మారిపోయి ఎన్నో మంచి బోధనలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి వాల్మీకి ఎంతోమంది శిష్యులను చేరదీసి ధర్మ మార్గాన్ని వారికి బోధిస్తూ జీవించసాగాడు. సంస్కృతంలో ఆది కవిగా ఆయన రచించిన శ్రీమద్ రామాయణం మానవుడు రచించినటువంటి మొదటి గ్రంథం. అందుకే దీన్ని ఆది కావ్యం అని అంటారు. ఇందులో 24,000 శ్లోకములు, 6 కాండములు ఉన్నాయి. ఈ కావ్యంలో శ్రీమన్నారాయణమూర్తి అంశ అయినటువంటి రఘురాముని కథ మాత్రమే కాదు, ఇంకా అనేక ధర్మసూత్రాలు, అలాగే సీతమ్మ వారి గురించి, ఆ సీతమ్మ వారి యొక్క సౌశల్యం గురించి, ఆ తల్లి ఎన్ని కష్టాలు పడ్డది అనేటటువంటి విషయాలు, లంకలో ఎన్ని బాధలు పడింది, ఆ తర్వాత అంటే లంకలో ఉండగానే హనుమంతుడు వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పి అంటే అవన్నీ కూడా మొత్తం ఒక్కటని కాదు, మొత్తం రామాయణానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ కావ్యంలో ఆయన మహానుభావుడైనటువంటి వాల్మీకి పొందుపరిచారు. అలాగే దీనివల్ల పితృవాక్య పరిపాలన ఎలా చేయాలనేది ముఖ్యంగా ఆయన ఆ గ్రంథంలో పొందుపరిచారు. తల్లి తండ్రి, భార్యాభర్త, సోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళందరి మధ్య ఉండేటటువంటి ప్రేమానుబంధాలు ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళని మనం ఎప్పుడూ కూడా సంతోషపరచాలి అనేటటువంటి ఆలోచనతో ఆ మహానుభావుడు ఆ గ్రంథాన్ని రాశాడు. నిజంగా దారి దోపిడీ దొంగ అయినటువంటి శ్రీ మహానుభావుడు వాల్మీకి కావడం ఇదంతా మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యం. ఈ శ్రీమద్ రామాయణ గ్రంథం మనకు చేరడం, మనం అందరం కూడా చదివి ఎంతో ముక్తిని పొందడం అలాగ మనకి ఆ విధంగా ఉంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే 10 మందికి షేర్ చేయండి. అయితే ఇంతకుముందు నేను చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. కానీ ఏది ఎవరికి నచ్చుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డివోషనల్ మార్గాన్ని ఎంచుకున్నాను. కాబట్టి దయచేసి నేను చేసినటువంటి ఈ ఈ ఆలోచనని, ఈ కార్యాన్ని మీరంతా సఫలం చేసి అందరూ కూడా చివరి వరకు చూడండి. దయచేసి చివరి వరకు చూస్తే మీకు విషయాలన్నీ అర్థమవుతాయి. నమస్తే. సెలవు.